ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి కాకిపిన్ని అది చేసేది? దానికసలు అంత ఛాన్స్ మనం ఇస్తేనేగా. అంటే ఏముంది కాకిపిన్ని, అర్జున్ బావ దాన్ని మర్చిపోయేలా చేసి నా వైపు ఆశగా చూడాలంటే ముందు నేను అత్తయ్యకి మాటిచ్చినట్టు బావ ధ్యాసని బిజినెస్ వైపు బిజీ చెయ్యాలి. నువ్వు నానా నానేం చేసేది? ఏముంది, ఆడ శకునిలాగా ఈడ శకుని పాత్ర వేయాలి. భువనత్త మైండ్లో, పార్వతమ్మమ్మ మనసులో నేను ఇంటి కోడల్నైతే అద్భుతంగా ఉంటుందని వాళ్ళని ప్రవోక్ చేయాలి. నానంద మాదిరి ప్రవోగుదా చేసినా నన్ను నరికి పోగుల్దా పెట్టనేమో పార్వతి పెద్దమ్మ. టింగ్ టింగ్. చూడు కాకిపిన్ని, పెద్దమ్మ వద్దమ్మ అంటూ ఈ దద్దమ్మ మాటలు మాట్లాడితే నీ చిట్టి గ్యాంగ్ చేతిలో నీ చీటి చిరిగిపోతుంది. పిచ్చి వేషాలు వేయకుండా ఇచ్చిన వేషాన్ని వెళ్ళి పర్ఫెక్ట్ గా పండించు. నన్ను వాళ్ళ ఆలోచనలో ఈ ఇంటి కోడలుగా ఫిక్స్ చెయ్యి. ఇక నుంచి నీ పని ఆపరేషన్ కాకినో ఆపరేషన్ కాదులో కాదు. నీ టార్గెట్టే వేరు. ఆపరేషన్ ప్రియా మ్యారేజ్ విత్ అర్జున్ ప్రసాద్. ఓకే? వండర్ఫుల్ టైటిల్. టైటిలే కాదు, నీ టార్గెట్ కూడా అదే మైండ్ లో ఉండాలి. మురుగనే ఎన్న ఫ్రెష్ అవ్వాలరా నాయనా. నేనెప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదు అర్జున్ బాబు. నేను మా శివబాబాని పెళ్లి చేసుకోబోతున్నా. బావా, నేను వెళ్ళిపోతున్నాను బావా. ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదా అనుకున్నాను, కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్ బావా. ఫైనల్ ఇయర్ కదా, సో వెళ్ళక తప్పట్లేదు. ఐఎమ్ సో సారీ బావా. యాక్చువల్గా ఇలాంటి సిచ్యుయేషన్లో నేను వెళ్ళడం కరెక్ట్ కాదు, కానీ ఎన్న దమయంతి, మన బంధువులం సొంత మనుషులందా అయ్యుండి ఇంత సిచ్యుయేషన్ లో కూడా ఓదార్పుగా ఉండకపోతే అది ఎట్ట సరి అవును? నీకుదా జస్ట్ ఎగ్జామ్స్, మళ్ళీ రాసిన మార్కులు వేసురు. కాని నాను చెన్నై పోర్టులో పోయి మా బిజినెస్ చూసుకోవాలా. టింగ్ టింగ్. అది ఎంత పెద్ద పని. నిన్ననే హస్బెండ్ దా ఫోన్ చేసి దుబాయ్ షిప్ దా వస్తా ఉంది, నీ ఎప్ప వాందే అని అడిగినాడు. నేనొచ్చే దిల్లా అని చెప్పినాను. అన్నీ నాకు అంద దుబాయ్ షిప్ కన్నా ఇంక ఫ్యామిలీతో రిలేషన్షిప్పే ముఖ్యమని నీకు తెలియం కదా అన్నీ. అందుకే దమయంతి, ఇంక వీడిలో అగైన్ హ్యాపీ రిటర్న్స్ అయితే గాని నాన్ చెన్నైకి రిటర్న్ దా అయ్యేదే లేదని స్ట్రాంగ్ గా హస్బెండ్ కి చెప్పి ఫోన్ పెట్టేసిన. ఇది మామూలు కాకిపిన్ని కాదు. పారా డైలాగ్ తో కవర్ చేయమంటే పేజీన్నర వాయించేసింది. అయినా ఈ మాత్రం చేయకపోతే కుదురుతుందా ఇక్కడ? కాకి, పర్వాలేదులే. ఈ ఇంటి పరిస్థితులు దమయంతి చదువుని పాడు చేయడం నాకిష్టం లేదు. దమయంతి, ఇవేవీ ఆలోచనలు మైండ్లో పెట్టుకోకుండా ఎగ్జామ్స్ బాగా రాయాలి, సరేనా? అలాగే అత్తయ్య.
బావా, నీతో ఒక మాట చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాను. కావేరక్క నీతో అలా మాట్లాడి వెళ్ళిపోయిందేమో కాని తన మనసులో నువ్వున్న మాట నిజం బావా. టింగ్ కావేరక్క తను ఏ పరిస్థితుల్లో అలా అనాల్సొచ్చిందో ఆలోచిస్తే బావుంటుందేమో కదా బావా. ఇది అన్న పోయేది పోకుండా అర్జున్ బుర్రలో ఆలోచన విత్తనాలు జల్లుతుంది. ఇదేంటి లేనిపోని డౌట్లు కలిగిస్తుంది బావ మనసులో. కావేరక్క మనసులో నీ మీద ప్రేమ లేదని దయచేసి అపార్థం చేసుకోకు బావా. నువ్విలా బాధపడిపోతూ తన నుంచి ఇంకా ఇంకా దూరమైపోవద్దు. ప్రేమలో తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ ప్రమాదమే బావా. నా మాటల్ని దయచేసి అర్థం చేసుకో బావా. దమయంతి, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రేమ గెలవాలని నువ్వు ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు. కానీ అక్కడ ప్రేమే లేదని నాకు అర్థమయ్యాక కూడా ఇంకా ప్రేమ ఉందని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పు? మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న ఓ పీడకలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి నన్ను బాధ పెట్టొద్దు. దయచేసి వదిలే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ బావా. బావా, ఎవరడ్డుపడినా ఎవరు మీ ప్రేమను దూరం చేయాలని చూసినా కావేరక్కే నీ భార్య అవుతుంది. నీ ప్రేమ గెలిచి తీరుతుంది బావా. నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పావు. నేను నీకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విత్ కావేరి అక్క అని చెప్పి వెళ్తున్నాను. బాయ్ బావా. అత్తయ్య, మీరేం దిగులు పడకండి. ఏదో జరిగిపోయింది. కావేరక్క ఇంకెప్పటికిక్కడికి రాదని అనుకోకండి. స్వచ్ఛమైన ప్రేమని ఏ శక్తి ఆపలేదు. మీరు కోరుకున్నట్టే కావేరక్కే ఈ ఇంటికి కోడలుగా రావడం గ్యారంటీ అత్తయ్య. మీరు ధైర్యంగా ఉండండి. దమయంతి, ట్రైన్ టైం అవుతుంది. మరి గౌరీ, లగేజ్ తీసుకుని కార్లో పెట్టు. టింగ్ టింగ్. అమ్మమ్మ, అత్తయ్యని బావని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళిరా. వస్తానత్తయ్య. బాయ్ బాయ్. టింగ్ టింగ్. ఎలాగైనా ఫోన్ చేయి దమయంతి. అత్తయ్య, మీరిప్పుడు దమయంతి మాటల్ని మనసుకి తీసుకొని మరింతగా బాధపడ్డం కరెక్ట్ కాదత్తయ్య. ప్రస్తుతం బావ ఉన్న మూడ్ నుంచి బయటికి రావాలి. బావ హెల్త్ మీద మనం ఫోకస్ చేయాలత్తయ్య. లేదంటే అలాగే కావేరి కావేరి అని ఆలోచిస్తూ పూర్తిగా బావ ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. కావేరి తిరిగొస్తుందో లేదోనన్నా గ్యారెంటీయే లేని చోట బావనిలా పట్టించుకోకుండా వదిలేయడం చాలా ప్రమాదం అత్తయ్య. బావ గురించి మీరేమీ టెన్షన్ పడకండి. బావని నేను నార్మల్ చేస్తా. అత్తయ్య, ఇక నుంచి బావని ఆఫీస్ వర్క్తో ఎలా బిజీ చేస్తానో మీరే చూడండి.